Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 related Delhi Current Affairs మే 28/2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. క్వశ్చన్ నంబర్ 1. ముంద్రా పోర్ట్ గురించి తెలపండి. దాదాపు 400 మీటర్ల పొడవున్న ఎంఎస్సి అన్నా సందర్శనకు వచ్చినప్పుడు అదానీ గ్రూప్కు చెందిన ముంద్రా పోర్ట్ ఇటీవల భారతీయ ఓడరేవులో డాక్ చేసిన అతిపెద్ద కంటైనర్ షిప్ను చూసింది. ముంద్రా పోర్ట్ గురించి: ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ మరియు అతిపెద్ద కంటైనర్ పోర్ట్. స్థానం: ఇది గుజరాత్లోని కచ్ జిల్లా ముంద్రా సమీపంలో గల్ఫ్ ఆఫ్ కచ్ యొక్క ఉత్తర తీరంలో ఉంది. ఇది డీప్ డ్రాఫ్ట్ ఆల్ వెదర్ పోర్ట్. ఇది ప్రత్యేక ఆర్థిక మండలి సేజ్ కూడా. భారతదేశం యొక్క కంటైనర్ ట్రాఫిక్లో 33% పోర్ట్ ద్వారా ప్రవహిస్తుంది. యాజమాన్యం: ఇది అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఆప్సెస్ చే నిర్వహించబడుతుంది. ఇది భారతదేశపు అతిపెద్ద వాణిజ్య పోర్ట్ ఆపరేటర్ మరియు దేశం యొక్క కార్గో ఉద్యమంలో దాదాపు 1/4 వాటాను కలిగి ఉంది. నిర్వహణ సామర్థ్యం: 260 MT సామర్థ్యంతో నౌకాశ్రయం 155 MT FY 2022 నుంచి 23 వరకు కంటే ఎక్కువగా నిర్వహిస్తుంది. ఇది భారతదేశ సముద్ర రవాణాలో దాదాపు 11%గా ఉంది. ఓడరేవులో 26 బెత్లు మరియు 2 సింగిల్ పాయింట్ మూరింగ్లు ఉన్నాయి. ఇవి విస్తృత శ్రేణి నౌకలకు వసతి కల్పిస్తాయి. పోర్ట్ కంటైనర్లు డ్రై బల్క్, బ్రేక్ బల్క్, లిక్విడ్ కార్గో మరియు ఆటోమొబైల్స్తో సహా అనేక రకాల కార్గోను నిర్వహిస్తుంది. ఇది దేశంలోని అతిపెద్ద బొగ్గు దిగుమతి టెర్మినల్ను కూడా కలిగి ఉంది. ఇది తక్కువ టర్నరౌండ్ సమయంతో వేగంగా కార్గో తరలింపును సులభతరం చేస్తుంది. ముంద్రా పోర్ట్ యొక్క రైలు జాతీయ రైలు నెట్వర్క్కు అనుసంధానించబడి ఉంది మరియు భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా కార్గోను నిర్వహించవచ్చు. ఎంఎస్సి అన్నా ఏమిటి? భారతీయ ఓడరేవులో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద కంటైనర్ షిప్ ఇది. డాక్ చేయబడిన ఓడ ఎంఎస్సి అన్నా పొడవు 399.98 మీటర్లు, దాదాపు 4 ఫుట్బాల్ మైదానాల పొడవు మరియు 19,200 20 అడుగుల సమానమైన యూనిట్లు మోసుకెళ్లగల సామర్థ్యంతో అతిపెద్ద కంటైనర్ షిప్లలో ఒకటి. దీని రాక డ్రాఫ్ట్ 16.3 మీటర్లు. ఇది అదానీ పోర్ట్స్ ముంద్రా వద్ద మాత్రమే ఉంచబడుతుంది, ఎందుకంటే భారతదేశంలోని ఏ ఇతర ఓడరేవు కూడా డీప్ డ్రాఫ్ట్ నౌకను బెర్త్ చేయగలదు. క్వశ్చన్ నంబర్ 2. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల మధ్యప్రదేశ్లోని విజయపూర్లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద మొదటి 10 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి: దీనికి జనవరి 4న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లక్ష్యం: గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతి కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడం. భాగాలు: గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ సైట్ కోసం వ్యూహాత్మక జోక్యాల కింద 2 విభిన్న ఆర్థిక ప్రోత్సాహక విధానాలు. ఎలక్ట్రోలైజర్ల తయారీకి ప్రోత్సాహకం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహకం. అభివృద్ధి చెందుతున్న తుది వినియోగ రంగాలు మరియు ఉత్పత్తి మార్గాలలో పైలట్ ప్రాజెక్టులకు కూడా మిషన్ మద్దతు ఇస్తుంది. హైడ్రోజన్ యొక్క భారీ స్థాయి ఉత్పత్తి మరియు లేదా వినియోగానికి మద్దతు ఇవ్వగల ప్రాంతాలు గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా గుర్తించబడతాయి మరియు అభివృద్ధి చేయబడతాయి. గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ స్థాపనకు తోడ్పాటు అందించడానికి వీలు కల్పించే విధాన ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేయబడుతుంది. బలమైన ప్రమాణాలు మరియు నిబంధనల ఫ్రేమ్వర్క్ కూడా అభివృద్ధి చేయబడుతుంది. ఇంకా ఆర్డి స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ కోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ఫ్రేమ్వర్క్ మిషన్ కింద సులభతరం చేయబడుతుంది. మిషన్ కింద సమన్వయంతో కూడిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం చేపట్టబడుతుంది. 2030 నాటికి అంచనా వేయబడిన మిషన్ ఫలితాలు:
దేశంలో దాదాపు 125 GW అనుబంధ పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో పాటు సంవత్సరానికి కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం. పైగా రూపాయలు. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల కోట్లు. 6 లక్షల ఉద్యోగాల సృష్టి. శిలాజ ఇంధన దిగుమతులలో సంచిత తగ్గింపు రూపాయలు 1,00,000 కోట్లు. దాదాపు 50 వార్షిక గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు. క్వెశ్చన్ నంబర్ 3 జీరో డెబ్రిస్ చార్టర్ అంటే ఏమిటి? 12 దేశాలు ఇటీవల EU స్పేస్ కౌన్సిల్లో జీరో డెబ్రిస్ చార్టర్పై సంతకం చేశాయి. భూమి కక్ష్యలో మానవ కార్యకలాపాల యొక్క దీర్ఘకాలిక స్థిరత్వానికి తమ నిబద్ధతను పటిష్టం చేశాయి. జీరో డెబ్రిస్ చార్టర్ గురించి ఇది నవంబర్ 2023లో సెవిల్లెలో జరిగిన ESA స్పేస్ సమ్మిట్లో ఆవిష్కరించబడిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA యొక్క చొరవ. ESA సభ్య దేశాలు ఏజెన్సీని తన మిషన్ల కోసం జీరో డెబ్రిస్ విధానాన్ని అమలు చేయడానికి మరియు భాగస్వాములు మరియు ఇతర నటులను ఇలాంటి మార్గాలను అనుసరించమని ప్రోత్సహించిన తర్వాత ఈ చార్టర్ వచ్చింది. 2030 నాటికి ఎక్కువ చెత్తను సృష్టించకుండా మరియు అంతరిక్ష కార్యకలాపాల యొక్క దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సాధ్యం చేయాలనే ఉమ్మడి లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద శ్రేణి మరియు విభిన్న అంతరిక్ష నటులను ఒకచోట చేర్చడం ఈ రకమైన మొదటి చొరవ. ఇది ప్రతిష్టాత్మకమైన జీరో డెబ్రిస్ రోడ్మ్యాప్ను రూపొందించడానికి ప్రపంచ అంతరిక్ష శిథిలాల నివారణ మరియు నివారణ ప్రయత్నాలను నడిపేందుకు సుదూర మార్గదర్శక సూత్రాలు మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంకా వాస్తవిక సాంకేతిక లక్ష్యాలను కలపడం లక్ష్యంగా పెట్టుకుంది. చార్టర్ అనేది చట్టబద్ధంగా కట్టుబడి ఉండని ఒప్పందం అయితే ఇది 2030 కోసం సంయుక్తంగా నిర్వచించబడిన లక్ష్యాల కోసం సమిష్టిగా పనిచేసే క్రియాశీల నటుల సంఘాన్ని ప్రోత్సహిస్తుంది. చార్టర్ అనేక లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఇందులో మిషన్ యొక్క సంభావ్యత అంతరిక్ష శిథిలాలను ఉత్పత్తి చేసే అవకాశం ప్రతి వస్తువుకు 1,000లో 1 కంటే తక్కువగా ఉండాలి. అవసరమైనప్పుడు బాహ్య మార్గాలతో సహా పోస్ట్ మిషన్ ప్రవేశం కోసం ఇది 99% విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రదర్శక సమాచార భాగస్వామ్యం మరియు స్పేస్ ట్రాఫిక్ సమన్వయాన్ని ప్రోత్సహిస్తుంది. చార్టర్ను అమలు చేయడానికి ESA ఉపగ్రహ ముగింపు జీవిత పారవేయడం, కక్ష్యలో సర్వీసింగ్ మరియు క్రియాశీల శిథిలాల తొలగింపు కోసం గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. అదనంగా ESA నియంత్రణ అంశాలకు బాధ్యత వహించే సంస్థలతో చేతులు కలిపి పనిచేస్తుంది. క్వెశ్చన్ నంబర్ 4 నైషి తెగ గురించి తెలపండి. పర్వతారోహకురాలు మరియు క్రికెటర్ కబక్యానో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ నుండి 5వ మహిళ మరియు నైషి తెగ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ కావడం ద్వారా చరిత్రలో తన పేరును నిలిపారు. నైషి తెగ గురించి. నైషి అరుణాచల్ ప్రదేశ్లో అతిపెద్ద జాతి సమూహం. నిషిలో వారి సాంప్రదాయ భాష నీ ఒక మనిషిని సూచిస్తుంది మరియు షి అనే పదం ఒక జీవిని సూచిస్తుంది. ఇది కలిసి నాగరిక మానవుడిని సూచిస్తుంది. నైషి భాష సినో-టిబెటన్ కుటుంబానికి చెందినది అయినప్పటికీ దాని మూలం వివాదాస్పదమైంది. భౌగోళిక పంపిణీ. వారు అరుణాచల్ ప్రదేశ్లోని 8 జిల్లాలు తూర్పు కమెంగ్, పక్కే కేసాంగ్, పాపంపారే, లోయర్ సుబన్సిరి, కమ్లే, క్రాదాడి, కురుంగ్ కుమే మరియు ఎగువ సుబన్సిరిలలో కేంద్రీకృతమై ఉన్నారు. వారు సోనిత్పూర్ మరియు అస్సాంలోని ఉత్తర లఖింపూర్ జిల్లాలో కూడా నివసిస్తున్నారు. వారి జనాభా దాదాపు 300,000. అరుణాచల్ ప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన తెగగా మారింది. 2001 జనాభా లెక్కల్లో అత్యధిక జనాభా కలిగిన ఆదిస్ మరియు గాలోస్ల సంయుక్త తెగలు వీరిని అనుసరించారు. నైషి స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం మరియు వేట మరియు చేపల వేటతో తమను తాము పోషించుకుంటారు. వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలతో పాటు నైషీలు నేత, చెరకు మరియు వెదురు పనులు, కుండలు, కమ్మరి, చెక్క చెక్కడం, వడ్రంగి మొదలైన హస్తకళలలో నిపుణులు. మతం.
2011 జనాభా లెక్కల ప్రకారం నైషి క్రిస్టియన్ 31%, హిందూ మతం 29%. మరియు ఇప్పటికీ చాలామంది స్థానిక డోని పోలోను అనుసరిస్తున్నారు. ధోని అంటే సూర్యుడు మరియు పోలో అంటే చంద్రుడు. వీటిని ఆయుధోని, గొప్ప తల్లి సూర్యుడు మరియు అటుపోలు, గ్రేట్ ఫాదర్ మూన్ గా గౌరవిస్తారు. క్వశ్చన్ నంబర్ 5 మానవ డిఎన్ఏలో హ్యూమన్ ఎండోజినస్ రెట్రోవైరస్ల పాత్ర వివరాలు తెలపండి. మానవ డిఎన్ఏలో 8% పురాతన వైరస్ల నుంచి సంక్రమించిన జన్యుక్రమాలే ఆక్రమిస్తున్నాయి. ఈ జన్యుక్రమాలను హ్యూమన్ ఎండోజినస్ రెట్రోవైరసెస్ హెర్ప్ గా పిలుస్తున్నారు. ఇవి వేల సంవత్సరాల నాటివి. ఆధునిక మానవుడు హోమోసెపియన్ ఆవిర్భవించడానికి ముందు నాటివి కూడా అందులో ఉన్నాయి. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు కలిగించడంలో కొన్ని పురాతన వైరల్ డిఎన్ఏ జన్యుక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఏ రెట్రోవైరస్లు? వైరస్లు ఇతర జీవుల కణాల్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి. రెట్రోవైరస్లు ఇలా ఇన్ఫెక్షన్లు కలిగించే క్రమంలో తమ జన్యుపదార్థానికి సంబంధించిన ఒక ప్రతిని ఆ కణాల్లోకి ప్రవేశపెడతాయి. మానవ పరిణామ క్రమంలో అనేకమార్లు ఈ రెట్రోవైరస్లు ఇన్ఫెక్షన్ కలిగించి ఉంటాయని భావిస్తున్నారు. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన వీర్యం లేదా అండ కణాల్లో ఈ ఇన్ఫెక్షన్లు కలిగినప్పుడు రెట్రోవైరస్లకు సంబంధించిన జన్యు పదార్థం ఆ రోగి సంతానానికి వెళుతుంది. తద్వారా తదుపరి తరాలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. తొలుత శాస్త్రవేత్తలు హెర్సన్న వ్యర్థ డిఎన్ఏగా భావించారు. అయితే మానవ జన్యుక్రంపై మన అవగాహన పెరిగే కొద్దీ ఆ వ్యర్థ డిఎన్ఏ అనేక విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆ తర్వాత వెల్లడైంది. హెల్ప్ ఇతర మానవ జన్యువుల వ్యక్తీకరణను నియంత్రించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యమైన జీవక్రియలతో ముడిపడ్డ పొరుగు జన్యువుల వ్యక్తీకరణను హెర్బ్ నియంత్రిస్తున్నట్లు ప్రాథమిక పరిశోధన చెబుతోంది. రక్తం, మెదడులో ఆర్ఎన్ఏలు, ప్రోటీన్లను ఇవి ఉత్పత్తి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి భిన్న రకాల విధులను నిర్వర్తించగలవు. కొన్ని రకాల మానవ జన్యువులు కూడా హెర్బ్స్ నుంచే వచ్చాయనడానికి శాస్త్రవేత్తలు ఆధారాలు సేకరించారు. ఉదాహరణకు సింక్సైటిన్స్ 2 అనే మానవ జన్యువులు హెల్ప్ నుంచే సంక్రమించాయి. గర్భంలో శిశువు చుట్టూ ఏర్పడే మాయ అభివృద్ధిలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. క్వశ్చన్ నంబర్ 6 భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వాములు. అధికారిక డేటా ప్రకారం 2023-24లో దాని టాప్ 10 ట్రేడింగ్ భాగస్వాముల్లో 9 మందితో భారతదేశం వాణిజ్య లోటును, దిగుమతులు మరియు ఎగుమతుల మధ్య వ్యత్యాసాన్ని నమోదు చేసింది. భారతదేశ అగ్ర వాణిజ్య భాగస్వాముల గురించి 2023-24లోనూ అధిగమించి 2023-24లో 118.4 బిలియన్ల టూవే కామర్స్తో చైనా భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. 2023-24లో భారత్ మరియు అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $118.28 బిలియన్ ఉంది. 2021 నుంచి 22 వరకు మరియు 2022-23లో వాషింగ్టన్, న్యూఢిల్లీ యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామి. 2023-24లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ $83.6 బిలియన్లతో భారతదేశం యొక్క 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా $65.7 బిలియన్, సౌదీ అరేబియా $43.4 బిలియన్, సింగపూర్ $35.6 బిలియన్ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క మొత్తం వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో $2649 బిలియన్ల నుండి $238.3 బిలియన్లకు తగ్గింది.
2022-23లో వరుసగా 83.2 బిలియన్లు, $43 బిలియన్లు, $14.57 బిలియన్లు మరియు $8.38 బిలియన్లకు వ్యతిరేకంగా 2023-24లో చైనాతో వాణిజ్య లోటు $85 బిలియన్లకు, రష్యా $57.2 బిలియన్లకు, కొరియా $14.71 బిలియన్లకు మరియు హాంకాంగ్ $12.2 బిలియన్లకు పెరిగింది. 2023-24లోతో భారతదేశం $36.74 బిలియన్ల వాణిజ్య మిగులును కలిగి ఉంది. భారత్తో వాణిజ్య మిగులు ఉన్న కొన్ని దేశాలలో అమెరికా ఒకటి. యూరప్తో భారతదేశం పెట్రోలియం వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న నేపథ్యంలో తర్వాత నెదర్లాండ్స్ 17.3 బిలియన్ల మిగులును అందిస్తుంది. వాణిజ్య మిగులు ఉన్న ఇతర దేశాలు యూకే 4.5 బిలియన్లు, ఇటలీ 2.9 బిలియన్లు, ఫ్రాన్స్ $902 మిలియన్లు మరియు బెల్జియం $598 మిలియన్లు. సింగపూర్, యుఏఈ, కొరియా మరియు ఇండోనేషియా ఆసియా కూటమిలో భాగంగా భారతదేశం దాని 4 అగ్ర వాణిజ్య భాగస్వాములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉంది. క్వెశ్చన్ నంబర్ 7 స్టెల్లారియా మెక్లింటోకియే గురించి తెలపండి. స్టెల్లారియా మెక్లింటోకియే ఇటీవల కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని నెల్లియంపతి కొండల యొక్క ఎత్తైన, బురదతో కూడిన వాలులలో కనుగొనబడిన కొత్త వృక్ష జాతులకు స్టెల్లారియా మెక్లింటోకియే అని పేరు పెట్టారు. స్టెల్లారియా మెక్లింటోకియే గురించి. ఇది కొత్త జాతి స్టెల్లారియా క్యారియోఫిలేసి కుటుంబం జాతికి చెందినది. లక్షణాలు: ఇది 15 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే వార్షిక హెర్బ్. ఇది ప్రస్తుతం నెల్లియంపతి కొండలలో మాత్రమే కనిపిస్తుంది, అది కూడా 1250 నుంచి 1400 వరకు మీటర్ల ఎత్తులో ఉంది. ఇది దాని రేకులు, పుప్పొడి పద నిర్మాణం, బ్రాక్ట్లు, సీపల్స్ మరియు సీడ్ ఆర్కిటెక్చర్ యొక్క లక్షణాలకు సంబంధించి ఈ జాతికి చెందిన ఇతర జాతుల నుండి భిన్నంగా ఉంటుంది. దక్షిణ భారతదేశం నుండి నివేదించబడిన స్టెల్లారియా జాతికి చెందిన మొదటి జాతి ఇది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ప్రమాణాల ప్రకారం స్టెల్లారియా మెక్లింటాకియాను ప్రమాదకరమైన ప్రమాదంలో వర్గీకరించాలని పరిశోధకులు సిఫార్సు చేశారు. క్వెశ్చన్ నంబర్ 8 చిన్న ద్వీపం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల గురించి తెలపండి. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ (SIDs) 4పై 4వ అంతర్జాతీయ సమావేశం మే 30 నుంచి 27, 2024 వరకు వేదిక సెయింట్ జాన్స్, ఆంటిగ్వా మరియు బార్బుడా నిర్వహించబడుతుంది. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ (SIDS) గురించి. ఇవి ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ దుర్బలత్వాలను ఎదుర్కొనే 39 రాష్ట్రాలు మరియు ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ కమిషన్ల యొక్క 18 అసోసియేట్ సభ్యుల యొక్క విభిన్న సమూహం. SIDS ఉన్న 3 భౌగోళిక ప్రాంతాలు: కరేబియన్, పసిఫిక్ మరియు అట్లాంటిక్, హిందూ మహాసముద్రం మరియు దక్షిణ చైనా సముద్రం (AS). బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన 1992 పర్యావరణం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సులో SIDS వారి పర్యావరణం మరియు అభివృద్ధి రెండింటికీ ప్రత్యేక సందర్భంగా గుర్తించబడింది. SIDS కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) వారి నియంత్రణలో ఉన్న సముద్రం సగటున దేశం యొక్క భూభాగానికి 28 రెట్లు ఎక్కువ. సమస్యలు: అవి తక్కువ ఆర్థిక వైవిధ్యతతో బాధపడుతున్నందున అవి చాలా బలహీనమైన అభివృద్ధి చెందుతున్న దేశాలు, తరచుగా పర్యాటకం మరియు చెల్లింపులపై అధిక ఆధారపడటం, ప్రైవేట్ ఆదాయ ప్రవాహం మరియు ముడి పదార్థాల ధరలలో హెచ్చుతగ్గులు మరియు రుణ ఒత్తిడి పరిస్థితుల కారణంగా అస్థిరత. అనేక SIDS కోసం సహజ వనరులలో ఎక్కువ భాగం సముద్రం నుండి వస్తాయి. క్వెశ్చన్ నంబర్ 9 కుమాన్ హిమాలయాల గురించి తెలపండి. ఇటీవల ఉత్తరాఖండ్లోని కుమావోన్ కొండలలో పర్యావరణపరంగా పెళుసుగా మరియు భూకంపానికి గురయ్యే దిగువ హిమాలయ శ్రేణులలో 90 ఎకరాల ప్రాజెక్టును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కుమాన్ హిమాలయాల గురించి. ఇది ఉత్తర భారతదేశంలోని హిమాలయాల పశ్చిమ మధ్య విభాగం.
భౌగోళిక సరిహద్దు ఇది పశ్చిమాన సట్లెజ్ నది మరియు తూర్పున కాళీ నది మధ్య ఉంది. ఇది దక్షిణాన శివాలిక్ శ్రేణిలో కొంత భాగాన్ని మరియు ఉత్తరాన ఉన్న గ్రేట్ హిమాలయాలలో కొంత భాగాన్ని కలిగి ఉంది మరియు నేపాల్కు వాయువ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలోని ఎత్తైన శిఖరాలు నందా దేవి మరియు కామెట్. ఈ ప్రాంతంలోని సరస్సులు నైని సరస్సు, సత్తాల్, భీమ్తాల్, నౌకుచియాతాల్. ఇది నైనిటాల్, రాణిఖేత్ మరియు అల్మోరా వంటి కొన్ని ప్రధాన హిల్ స్టేషన్లకు నిలయం. ఇది గిరిజన స్థానిక ప్రజల సమ్మేళనం కూడా. థారస్, భూటియాలు, జాన్సారిస్, బుక్సాస్ మరియు రాజీలు. ఆందోళన ఇది పర్యావరణపరంగా పెళుసుగా మరియు భూకంప పీడిత ప్రాంతం. క్వశ్చన్ నంబర్ 10 తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఎఫ్ఎస్ఎస్ఏ గురించి తెలపండి. తల్లిపాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏ హెచ్చరించింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం ప్రకారం తల్లి పాలను విక్రయించడానికి అనుమతి లేదని, వాటిని ఉపయోగించి చేస్తోన్న వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తల్లి పాలను శుద్ధి చేసి విక్రయించేందుకు యత్నించే వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పాలిచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం పాల బ్యాంకులను నిర్వహిస్తోందని ఎఫ్ఎస్ఎస్ఏ తెలిపింది. అధిక లాభాల కోసం ఆన్లైన్లో తల్లి పాలను విక్రయిస్తున్న ఘటనలు ఈ మధ్య అధికంగా వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.